నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం। ఇప్పుడు ముఖ్యాంశాలు। ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మంగళవారం విశ్వరూప స్తూపానికి ఒడిబాల మహోత్సవంతో గంగ జాతర ఉత్సవాలు ప్రారంభం। రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తిరుపతి జిల్లా పర్యటన। తిరుమల శ్రీవారి సేవలో గాయని గాయకులు మృదుల కృష్ణ చైతన్య దంపతులు। వార్తల్లోని వివరాలు। ఏకవీర సేవ ఫౌండేషన్ ను స్థాపించి జిల్లాలో హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తూ మరోపక్క పేదలకు ఆపన్న హస్తం అందిస్తూ అనునిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్న పూజలు ప్రతాప్ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। అందులో భాగంగా స్థానిక ముల్లపూడి గ్రామంలో వెలసిన పురాతనమైన ముత్యాలమ్మ ఆలయంలో ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని శోభయామానంగా అలంకరించారు। అక్కడికి విచ్చేసిన భక్తులు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం ప్రతాప్ స్వామిని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। విచ్చేసిన భక్తులకు అల్పాహారం అందజేశారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఓ పక్క ప్రజల్లో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగిస్తూ మరోపక్క సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్న ప్రతాప్ స్వామికి ముక్కోటి దేవతలు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ముల్లపూడి గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, తిరుచానూరు గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఏకవీర సేవ ఫౌండేషన్ సభ్యులు ప్రవీణ్ రెడ్డి, కుప్పిరెడ్డి గంగులరెడ్డి, వినోద్ రెడ్డి, దేవరాజులు, శివ, కెఎన్ రాజా, పొన్నాల జేబీరెడ్డి, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు, మల్లారపు రవి తదితరులు పాల్గొన్నారు। ఈ ముల్లపూడి గ్రామంలో ముత్యాలమ్మ అనే దేవత చాలా మహిమగలమైన దేవత ఈ గ్రామానికి ఎంతో మేలు చేస్తుంది। ప్రతి ఒక్కరు మంచి జరుగుతుంది। ఈరోజు ఏకవీర సేవా ఫౌండేషన్ అధినేత ప్రతాప్ స్వామి గారి చేతుల మీదుగా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి అన్నదానం సేవా కార్యక్రమం చేస్తా ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం। గిట్టుబాటు ధరలు కల్పించి రైతన్నలను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రణాళికలు పంపాలని జిల్లా సమీక్ష కమిటీ సమావేశం తీర్మానించింది। జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతతో జిల్లా కలెక్టర్ సంవిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ దుగ్గుముల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లాలోని భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు చేపట్టవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు। అలాగే జిల్లాలోని మామిడి రైతులను ఆదుకునేందుకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఇందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు। అలాగే ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ గత సంవత్సరం మామిడి గుజ్జు పరిశ్రమల నుండి మామిడి గుజ్జు ఎగుమతి లేకపోవడంతో గుజ్జు పరిశ్రమలకే పరిమితమైందన్నారు। కావున తిరుమల తిరుపతి దేవస్థానం నందు భక్తులకు ఆ మామిడి జ్యూస్ను అందించేందుకు ప్రభుత్వమే పరిశ్రమల నుంచి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు। మధ్యాహ్నం భోజనం పథకానికి వినియోగంలోకి తేవాలని కోరారు। జిల్లాలోని మ్యాంగో బోర్డుతో పాటు రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు। జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తూరు జిల్లాలో తాత్కాలిక దీర్ఘకాలికంగానూ పరిష్కారం చూపే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరారు। కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద R&B అతిథి గృహం నిర్మించాలని కోరారు। అలాగే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు పురోగతిపై అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు। ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అటవీ శాఖ అధికారి భరణి, జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు। రాబోయే సంవత్సరానికన్నా మామిడి రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి మా వంతును కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం। అలాగే చిత్తూరు జిల్లాలో మనందరికీ తెలుసు ప్రతి పనిలో కలెక్టర్ గారు కూలంకషంగా అన్ని విషయాల్లో అధికారులైతేనే అనధికారులైతేనే చర్చిస్తున్నారు। ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు అన్ని విషయాల్లో ముందుంటారు। మేము కూడా ఇక్కడ ఉన్న అధికారులను ఒకటే కోరుకుంటున్నాం। గత వారం ముందు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఓ పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మనం రెవెన్యూ గురించి ఎక్కడ ఇప్పుడు మాట్లాడలేదు ఈరోజు మీటింగ్ లోనే
ఎక్కువ మంది ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పుల వల్ల చాలా మంది ఎవరైతే రైతులు అనుకోండి భూమి గల వాళ్ళు బాధపడుతున్నారో రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న పొరపాట్లు అలాగే రెవెన్యూ సమస్యలు ఏవైతే బీజీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులకైతేనే అలాగే ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్న సమస్యలపై అందరూ గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ సభాముఖంగా, దేవుడు ఒప్పుకున్న పూజారు ఒప్పుకున్నట్టు ముఖ్యంగా జిల్లాలో ఎక్కడ చూసినా గానీ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలకు చిత్తశుద్ధి కింద స్థాయిలో ఉన్న విఆర్ఓలకు అలాగే సర్వేర్లలో ఏమంటారు తక్కువగా ఉంది. దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 30 రోజులు రెవెన్యూ సదస్సులు పెడితే ఈ రోజు కూడా కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ఇంకా రైతులు అయితేనే ఎవరైతే వ్యవసాయ భూములు గల వాళ్ళు అలాగే కమర్షియల్ భూములు గల వాళ్ళు ఇంకా పేపర్లు అర్జీలు ఎత్తుకొని తిరుగుతున్నారంటే ఎవరిది తప్పుందని ఒకసారి మనం గుండెపై చేసుకుని పరీక్షించుకోవాలా. మొన్న కలెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా పలమనేరులో మొన్న ప్రజాప్రతినిధులు సమస్య ఏదైతే మీటింగ్ పెడితే ఒకే రోజు 600 అర్జీలు వచ్చినాయంటే ఎక్కడున్నాం రెవెన్యూ పరంగా ఒకసారి గమనించాలా. తప్పకుండా అధికారులకు చేతులు జోడించి చెప్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపించుకుంటారు, ప్రైవేట్ స్కూళ్లలో చదివించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే అయినా ఒకటే ఒకటి ఉంటుంది రెవెన్యూ సిస్టమ్ అనేది. ఆ సిస్టమ్ లో కేవలం రెవెన్యూ సిబ్బంది గవర్నమెంట్ చేస్తేనే సమస్య తిరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఎవరు ప్రైవేట్ పార్టీ నుంచి రెవెన్యూ విషయంలో కరెక్షన్ చేసే విషయం ఉండదు. కాబట్టి తప్పకుండా రెవెన్యూ అధికారుల దృష్టికి ప్రజాముఖంగా అలాగే పేపర్ వాళ్ళ ద్వారా మేము తీసుకొని పోయేది ఒకటే. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులు ఇప్పుడు సరిదిద్దేదానికే ప్రజలు మనకు అవకాశం కల్పించారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో రైతులు అలాగే ఎవరైతే రెవెన్యూ సమస్యలు ఉన్నారో వాళ్ళ సేవలో మనం ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆ సమస్యలు అధిగమించి ఎవరికైతే టైటిల్ నీళ్ళు కాడ మ్యుటేషన్లలో వాళ్ళ భూముల దగ్గర ఉన్న సమస్యలు తీర్చేదానికి అందరం చిత్తశుద్ధిగా పనిచేస్తామని జిల్లా యంత్రాంగాన్ని అందరికీ ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాం. ఒక 50 సంవత్సరాల ముందు చూపుతో మామిడి సమస్యకు ఒక ముగింపు పలకాలనేది నా కోరిక. ఎందుకంటే పోతలకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతి కుటుంబం కూడా మామిడి మీద ఆధారపడుతుంది. దీనికోసం నేను ఏం చెప్తున్నానంటే దేశం యావరేజ్ స్టేట్ యావరేజ్ ఇవన్నీ తీసుకున్నా కూడా యూపీ నంబర్ 1లో ఉంటే ప్రొడక్షన్ లో సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ, ప్రాసెసింగ్ లో ఫస్ట్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ. కాకపోతే రకరకాలైనటువంటి అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. అది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు. కానీ ఇప్పుడు మనం పరిశ్రమను చక్కదిద్దితే రైతులకు పరిష్కారం అవుతుందా, లేకపోతే రైతులను సమస్యలు పరిష్కరించడం ద్వారా పరిశ్రమ బాగుపడుతుందంటే అల్టిమేట్ గా మనకు కావాల్సింది పండించినటువంటి రైతుకు గిట్టుబాటు కావాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే పామ్ ఆయిల్కి రేట్ ఫిక్స్ చేశారో ఆ విధంగా రేట్ ఫిక్స్ చేసే రోజు మన ప్రభుత్వంలో రావాలనేది నా కోరిక. అది ఈ టీఆర్సీ నుంచి దీనికి వచ్చినటువంటి విధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనేది ఈ వేదిక నుంచి చేస్తున్నటువంటి. రెండవది, ఇప్పుడు మరొక 2 నెలల్లో ఖచ్చితంగా ఇది జటిలమైనటువంటి సమస్యగా మారుతుంది. అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 2023లో తయారు చేసినటువంటి పల్పే ఇప్పటికీ కూడా వాళ్ళు సేల్ చేసుకోలేకపోయారు. కాబట్టి కొత్తగా పల్పు తయారు చేయడానికి పరిశ్రమలు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే మామిడి పండినటువంటి పంట ఏమవ్వాలనేది ఒక ఆందోళన. 10 రోజులకు మించి మామిడిని దాచిపెట్టలేము. దాన్ని మనం ఏ విధంగా అడ్డు పెట్టాలన్నా అది కుదరన పని. ఎక్సెప్ట్ ప్రాసెస్ చేసి దాని యొక్క రూపం మారితే తప్ప అది నిలబడదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మామిడి పంట ఈ జిల్లాలో ముందు తీరుతుంది. కాబట్టి మనం ఏ విధంగా అయితే ప్యాడీలో అట్లాగే సిట్రస్ లో రీసెర్చ్ ఒక అనాలిసిస్ రివ్యూ పెట్టి దాని యొక్క ప్రొటెక్షన్ చూడండి, సిట్రస్ పండించినటువంటి ఏ రైతు కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నాడు. ఎందుకంటే అది తీసేస్తే వెస్టర్న్ ఏరియాస్ లోనే ఉన్నవన్నీ 90% ఆఫ్ ది ఇండస్ట్రీస్ వెస్టర్న్ పార్ట్స్ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. మనం ఇక్కడ చంద్రగిరి దాటమంటే ఒక పల్ప్ ఇండస్ట్రీ కూడా ఉంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి. ఈ ప్రాంత రైతులు దాదాపుగా
4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. వీటితో పడుతున్నటువంటి 1,55,000 హెక్టార్లు పంటని మనం కాపాడాలంటే 50 సంవత్సరాలు అయితే మా ఊరికి కొట్టే ప్రసక్తి లేదు, కొట్టడానికి అవకాశం కూడా లేదు. 50 సంవత్సరాలు ముందు తిరుగుతుంది. 50 సంవత్సరాలు కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు రచించి ముఖ్యమంత్రి గారికి రెండు ఇష్యూస్ని తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం, అదేవిధంగా తాత్కాలిక పరిష్కారానికి మీరు మార్గం చూపిస్తారని మీకు ఈ వేదిక ద్వారా గమనిస్తున్నాను. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తండ్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గోపాలకృష్ణారెడ్డి 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే స్వగృహం నందు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని అనేక మండలాలకు చెందిన నాయకులతో మండల కమిటీ సమావేశాలపై సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయా మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయవలసిందిగా సీనియర్ నాయకులను కోరారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి గతంలో ఏ విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో అదే దిశలో తాను నియోజకవర్గాన్ని పెనుమార్పులతో అభివృద్ధి పరుస్తున్నారని, తన తండ్రి బాటలోనే తాను నడుస్తున్నానని పలువురు నాయకులు కొనియాడుతున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తండ్రి బొజ్జల గోపాల్ రెడ్డి మంచి స్నేహభావం కలిగి ఉండేవారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తన తండ్రి పాత్ర ఎంతగానో ఉందని, ఆనాటి నుంచి నేటి వరకు తమ కుటుంబం ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగానే ఉంటున్నామని తెలియజేశారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బూత్ కమిటీలు, మండల కమిటీలను సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని, ఆయా మండలాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దిశగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ మండల కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలియజేశారు. నాన్నగారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిది ఈరోజు 3వ వర్ధంతి. వారి లేని లోటు మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. నాకు ఫాదర్ కన్నా ఎక్కువ ఫ్రెండ్గా ఉన్నారు ఆయన. అన్ని విషయాల్లో ఒక మెంటార్గా ఉంటూ నన్ను గైడ్ చేస్తూ ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా చేయాలని ఒక దేవుడు లాంటి మనిషి ఆయన. ఈరోజు ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేటోడు. మనం చేసే పనులు అవన్నీ ఏ రకంగా చేస్తున్నాం, డెవలప్మెంట్ కావచ్చు, ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఆయన అడుగుజాడలో నేను నడుస్తున్నందుకు ఆయన ఈరోజు బాగా గర్వంగా ఫీల్ అయ్యేటోడు. ఈరోజు లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వచ్చే రోజుల్లో కూడా ఎక్కడ కూడా నాన్నగారికి చెడ్డ పేరు లేకుండా అందరినీ ఈక్వల్ గా చూస్తూ మరి ముందు పోయే ప్రక్రియ ఈ సంవత్సరంలో చూసారు. ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేసాం, ఏ రకంగా పనిచేసాము. చాలా మంది కూడా చెప్పే గర్వంగా ఉంటుంది నాకు ఏ రకంగా మీ నాన్నగారు చేస్తున్నారో. ఎందుకంటే అలాంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నంత కాలం ఆయనతోనే లాయల్గా ఉండి పార్టీ కోసం పనిచేసి అటు బాంబ్ బ్లాస్ట్ అప్పుడు కావచ్చు, తర్వాత అన్ని విధాలుగా అప్పుడు వైస్రాయ్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు, అన్నింటిలో కూడా మరి బాబు గారితో ఏ రకంగా ఉన్నారో మీరందరికీ తెలుసు. ఆయన లాస్ట్ డేస్ లో తెరవాడు రావడం, ఆయన ఇద్దరు కళ్ళులు పెట్టుకోవడం, ఇద్దరు ఇక్కడ కళ్ళు మూసుకుని గుర్తొస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబు గారు రావడం, నిజంగా వాళ్ళిద్దరు స్నేహితులు ఏ రకంగా ఉన్నారు, స్నేహితులు ఉన్నారు కూడా మనందరికీ తెలుసు. అట్లనే ఓపెన్ గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఆయన మాట్లాడి చెప్పడం, మనసులో ఉన్న మాట బాబు గారికి చెప్పే ధైర్యం ఆయన ఒక్కరికి ఇవ్వనింది. ఆ రోజు కూడా వైస్రాయ్ ఇన్సిడెంట్ లో కూడా నాన్నగారి పాత్ర చాలా సీరియస్ గా ఉన్నింది. సీఎం గారు చేసే దాంట్లో, మరి చంద్రబాబు ఆ రోజు సీఎం గా చేసే దాంట్లో. సో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంటే ఇట్స్ లాంగ్ జర్నీ. అండ్ ఎక్కడ కూడా చిన్న మచ్చలేని నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు కూడా. కాళాశ్రీకి ముందు కాళాశ్రీ అంటే శివుడు, రెండో మాట వచ్చి తెలిసేది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఈరోజు నేను కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఒక చంద్రబాబు నాయుడు దయ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాకు ఇచ్చిన మంచి పేరు, మా కుటుంబానికి ఉన్న మంచి తరం, మంచి పేరు, అదొకటే మాకు శ్రీరామ రక్ష. నాన్నగారు ఎక్కడున్నా సరే ఆశీస్సులు శ్రీకాళహస్తి ప్రజల మీద ఉంటాయి, నా మీద ఉంటాయి. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా కష్టపడి పనిచేసి ఎక్కడ కూడా తప్పు చేయకుండా మా నాన్నగారి పేరు నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఏనుగుల విధ్వంసం నుండి పంటలను, రైతుల ప్రాణాలను కాపాడనంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమూరు హేమలత, సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. రేణిగుంట మండలం మామన్నూరు అటవీ ప్రాంత సమీపంలో 130 ఎకరాల చేతికి వచ్చిన
మామిడి తోటలోని చందూర, బెంగళూరా, బేనీషా, నీలం, రొమానీల రకాల మామిడికాయల చెట్లను ఏనుగులు 20 రోజులుగా ధ్వంసం చేస్తున్నాయన్నారు. అదేవిధంగా రైతుల ప్రాణాలకు కూడా ఏనుగుల నుంచి ప్రాణహాని ఉందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఫారెస్ట్ అధికారులు, జిల్లా కలెక్టర్, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేసి ఏనుగుల నుంచి తమకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పెరుమూరు హేమలత అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రంగయ్య, సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ రెడ్డి రైతులను వివరాలు తెలుసుకొని మామిడి తోటను పరిశీలించారు. వెంటనే కంచిగట్టి ఏనుగుల గుంపు రాకుండా జిల్లా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పటికి వస్తుంటే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ను జిల్లా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో రైతులు, గ్రామస్తులు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఇంత ధ్వంసం చేశాడు, బారేస్తున్నాయి. ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరే కానీ మా గోడు పట్టించుకొని అంటున్నారు. 15 సంవత్సరాలుగా ఇదే రీతిలో జరుగుతున్నది. మామండూరు గ్రామంలో ఒక అధికారైనా స్పందించి ఇంకనైనా చర్యలు తీసుకొని ఏనుగులు రాకుండా మా తోటల్లోకి మాకు రక్షణ కల్పించాలనేసి, మా ప్రాణాలకి రక్షణ కల్పించాలని, మాకు పంట చేతికి వచ్చే సమయానికి మాకు రూపాయి కూడా కళ్ళ చూసే పరిస్థితి లేదు. 15-20 సంవత్సరాలుగా ఇదే బాధలు పడుతున్నాము. మాకు ఈ పక్కకి ఈ కైల్లోకి కరెంట్ లేదు, నీటి వసతి లేదు, రవాణా రహదారి లేదు. అయినా కూడా మేము గుంటలో నుంచి నీళ్లు మోసుకొని వచ్చి చెట్లు సాక్కున్నాము. బిడ్డల కంటే ఎక్కువగా అపురూపంగా చూసుకున్నాము. ఇదే మాకు ఆస్తి అనుకున్నాము. మేమంతా సన్న రైతులము, అంతా 1 ఎకరా 2 ఎకరాలు ఉండేవాళ్ళమే. మేము పెద్ద పెద్ద భూస్వాములు కూడా కాదు. అయినా మమ్మల్ని గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా గుర్తించలేదంటే ఏం చేస్తాడది గవర్నమెంట్ అనేది మాకు అర్థం కావడం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సుధీర్ అన్న ఎమ్మెల్యే, కాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు, వీళ్ళంతా కూడా దయచేసి మా మొరను ఆలకించండి. మామండూరు ప్రజలు ఈరోజు గోడమని ఏడుస్తున్నారు, రోడ్లు ఎక్కున్నారు, బాధలు పడుతున్నారు. ఇవన్నీ గుర్తించండి. మీరు ఓట్లు అడిగినారు, మిమ్మల్ని అందరినీ ఓట్లు వేసి గెలిపించినారు. ఈ పొద్దు మీరు గెలిచినారు. మీరు వస్తే అన్న మాకు న్యాయం చేస్తారనుకున్నాము. మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ విధంగా జరుగుతున్నది మామండూరులో. చూడండి, అడవి ఏనుగులు వచ్చి పంట అంతా ఎట్ట నష్టం చేసినాయో. 1 రూపాయి కూడా మేము చేతికి తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు వీటి మీద లక్షలు పెట్టున్నాము, మందులు కొట్టున్నాము, పిచికారీ చేయించున్నాము, దున్నిచ్చున్నాము. ఇవన్నీ చేయించి కూడా మాకు ఈ పొద్దు రూపాయి చేతికి వచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా మొరను ఆలకించండి సార్. ప్రభుత్వం ఏదన్నా మాకు హెల్ప్ చేయగలుగుతుంది అంటే ట్రెంచింగ్ లాగేదో, లేకపోతే ఏనుగులు రాకుండా రక్షణ కల్పించేదో ఏదో ఒకటి చేయండి సార్ దయచేసి. నా పేరు కొండ్రెడ్డి హరినాథ్, రేణుగుంట సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనరు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం మామండూరు గ్రామంలో ఏనుగుల విధ్వంసం అక్కడ ఉన్న గ్రామ రైతులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 రోజుల నుంచి మామిడి తోటల మీద పడి ఏనుగులు ధ్వంసం చేస్తున్న ఘటనలు ఉన్నాయి. నిన్న కూడా మేము రైతు సంఘము అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా అక్కడ గ్రామానికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. రైతులను కూడా పరామర్శించడం జరిగింది. అక్కడ పంట నష్టాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. ఒక్కొక్క రైతు సుమారు పుల్లూరా కానీ లేకపోతే బేనస, బెంగళూరా రకరకాల విలువైనటి ఈరోజు టన్ను ₹1,00,000 పలికే పరిస్థితిలో ఈ పంటనంతా కూడా ధ్వంసం చేసి మామిడికాయల కోసం కొమ్మలు కూడా ఇంచేసి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు జిల్లా ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ ఏనుగులు రానికుండా ట్రెంచ్ కొట్టడం కానీ, రెండోది సోలార్ విద్యుత్తు సంబంధించిన సోలారు పెంచింగ్ అనేది వేయాల. సోలార్ పెంచింగ్ వేయాల, ట్రెంచింగ్ కొట్ల. గతంలో ఎప్పుడో ఒక 10 ఏళ్ళ ముందు కొట్టారంట. 10 ఏళ్ళ ముందు ఏనుగులు రాకనవుని ఈరోజు అది ఎంత వర్షం వచ్చి పూడకపోయి ఉంటే దాన్ని పూడికి తీసే పరిస్థితిలో కానీ లేరు. మేము సిపిఎం పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఫారెస్ట్ అధికారులు వెంటనే అక్కడ ట్రెంచింగ్ కొట్టాలి, అదేవిధంగా సోలారు కనెక్షన్ అయినా
అక్కడ పెంచింగ్ అన్న ఏర్పాటు చేయాలి, ఏనుగులు రాకుండా నివారణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రైతులు ఈరోజు పంట నష్టమే కాదు, అక్కడ వాటి తరిమేదానికి పోతే ప్రాణ నష్టం కూడా ఎదుర్కొనే పరిస్థితి అనేది కనిపిస్తుంది. దీనికి ఈరోజు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు అదేవిధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇక్కడ మాముండూరు గ్రామ రైతుల్ని ఆదుకోవాలి. అక్కడ సుమారు 130 ఎకరాలు సన్నకారు రైతులు, 1 ఎకరా 3/4 ఎకరా ఇటంతా ఉంది. వాళ్ళు 40 ఏళ్ళుగా నీళ్లు లేకుండా ఉంటే చెరువుల్లో నుంచి 2 కిలోమీటర్లు తెచ్చి నీళ్లు పోసి పెంచామని చెప్తున్నారు. ఇంకొంతమంది వచ్చి బోర్లు పంపింగ్ కొట్టుకొని ఆ పంపింగ్ బోర్ ద్వారా నీళ్లు పోసుకొని సాకాము. ఇన్ని ఏండ్ల చెట్లని ఈరోజు ధ్వంసం చేస్తామంటే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం అధికారులు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రైతుల్ని ఆదుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు వరకు నష్టం ఏం జరిగిందో ఈ దాదాపు 20 రోజులుగా జరుగుతున్న గతంలో జరిగిన వాటికి కూడా ఇంతవరకు 1 పైసా నయా పైసా నష్టపరిహారం కట్టించలా. ఏదో వస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళు రాసుకొనిపోతున్నారు, లేకపోతే విఆర్ వాళ్ళు వస్తున్నారు రాసుకొనిపోతున్నారు. అయితే వాళ్ళకు నష్టపరిహారం అనేది ఇంతవరకు ఇచ్చింది దాఖలాలు కనిపేలా. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళ రైతులకి నష్టపరిహారం అంతా అంచనా వేసి 1 నెల లోపల పంటకి నష్టపరిహారం కట్టించకపోతే మేము అదేవిధంగా ఆ ట్రెంచింగ్ కొట్టకపోయినా, సోలారు పెంచింగ్ ఏర్పాటు చేయకపోయినా ఆ గ్రామ రైతుల తరఫున సిపిఎం పార్టీ అండగా నిలబడి రోడ్డును కూడా దిగ్బంధం చేసి కూర్చొని నిరసనకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులని హెచ్చరిస్తున్నాం. కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఘనంగా ప్రారంభమైన తిరుపతి గంగ జాతర చాటింపు. గంగమ్మ ఆలయంలో విశ్వరూప స్తూపానికి సంప్రదాయబద్ధంగా వడిబాల కార్యక్రమం జరిగింది. అమ్మవారి దర్శనానంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దంపతులు ఊరేగింపుగా వడిబాలను తీసుకువచ్చి పూజారులకు అందించారు. దీనితో వడిబాల కార్యక్రమం ముగిసింది. నేటి అర్ధరాత్రి తిరుపతి సరిహద్దు అయిన అవిలాల వద్ద కైకాల వంశస్థులు చాటింపు చేయనున్నారు. చాటింపుతో తిరుపతి గంగ జాతర ప్రారంభమై 9 రోజుల పాటు సాగనుంది. తిరుపతిలో శాంతియుత వాతావరణం కొనసాగాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పేద ధనిక తేడా లేకుండా అందరూ జరుపుకునే జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తిరుపతి నడిబొడ్డులో తాతయ్యగుంట గంగమ్మ వెలసి అన్న నిలయంలో ఈరోజు గంగ జాతర చాటు జరగడం జరుగుతూ ఉంది. అమ్మవారికి అభిషేకాలు చేసి వడిబాలు కట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ గంగ జాతర అనేది పేదల పండగ. పేదల నుంచి మహారాజుల వరకు ఇది పండుగ చేసుకునే పండగ. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ ఇది. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా గంగమ్మను తల్లిని కొలుసుకుంటూ ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటూ చల్లంగా చూడాలని, వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే కూడా మొక్కుంటారు. ఆ మొక్కులన్నీ కూడా వివిధ రూపాల్లో 8 రోజులు 9 రోజులు దివ్య రూపాలతో వస్తారు. వివిధ రూపాలతో వచ్చి దర్శించుకుంటారు. వాళ్ళ మొక్కులన్నీ చెల్లించుకుంటారు. గంగమ్మ తల్లిని ఏదైనా ఇబ్బందులు వస్తే మొక్కుంటే ఖచ్చితంగా కాపాడుతుందనేసి ఇది పురాతన అలవాటు. ప్రతి పల్లెలో, ప్రతి ఊర్లో, ప్రతి చోట కూడా ఈ గంగ జాతర చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. చాలా కోలాహలంగా చేసుకుంటారు.
ముఖ్యంగా మహిళలైతే ఈ గంగ జాతరకైతే అంబళ్ళు పోచుకుంటూ పరిశుభ్రతతో పూజలు చేసుకుంటూ అమ్మవారి మొక్కులు మహిళలు కూడా తీర్చుకుంటారు. అదేవిధంగా పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఈ గంగమ్మ తల్లిని కోరుకుంటూ ఆశీర్వాదాలు తీసుకుంటారనేసి కూడా తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం, తిరుపతి పట్టణంలో అశాంతి జరగకుండా శాంతి నెలకొల్పాలని గంగమ్మ తల్లిని కోరుకుంటూ ఎటువంటి దురాక్రమాలు జరగకుండా అరాచకాలు జరగకుండా న్యాయంతో గెలవాలనేసి కూడా న్యాయం జరగాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలకు జిల్లా ప్రజలకు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మరొకసారి కోరుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ గాయకులు మృదుల, కృష్ణ చైతన్య దంపతులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయ వెలుపల గాయకుడు కృష్ణ చైతన్యం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించిందని అన్నారు. చాలా బాగా జరిగిందండి. ముందుగా అందరు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎప్పుడొచ్చినా స్వామివారిని చూడడం, స్వామివారితో ఆయన్ని చూస్తూ ఉండడం అనేది అసలు ఒక పెద్ద దాన్ని చెప్పలేను, మాటల్లో చెప్పలేనిది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరినీ ఆ స్వామివారు చల్లని చూపు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి నేను మా ఆయన కృష్ణ చైతన్య, మా బాబు, అలాగే మా ఫ్రెండ్స్ అందరితో ఈరోజు దర్శనానికి వచ్చాము. ఒక చిన్న మొక్కు ఉండింది, అందుకే రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా అయింది దర్శనం కూడా. సో అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాళహస్తి న్యాయ వారోత్సవాల్లో భాగంగా మేడే వారోత్సవాలు పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని రామసేతు వంతెన వద్ద కార్మికుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి లేబర్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై శ్రీకాళహస్తి లేబర్ ఇన్స్పెక్టర్ మరియు న్యాయవాదులు వివరించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అందిస్తున్న ఉచిత బీమా పథకంగా అందిస్తున్న ఈశ్రమ్ కార్డుల గురించి వివరించి ఆన్లైన్ ద్వారా కార్మికులను నమోదు చేసి ఈశ్రమ్ కార్డులను ఉచితంగా అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల లబ్ధిని ప్రతి కార్మికుడు పొందాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాదులు మరియు అధికారులు సూచించారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్లో పార్టీకేయుల సమావేశంలో రేపు 3 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి సత్యవేడుకు వెళ్లి శ్రీ సిటీ కొన్ని సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం శ్రీకాళహస్తి మీదుగా తిరుపతి విమానాశ్రయానికి వెళ్లే సమయంలో శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలను సందర్శించవలసిందిగా తాను మంత్రి లోకేష్ను కోరానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి శ్రీకాళహస్తికి తలమానికైన స్కిట్ కళాశాల పరిశీలించేందుకు సానుకూలంగా స్పందించారని, ఈ విద్యా సంవత్సరం స్కిట్ కళాశాలను పునర్వైభవం తీసుకొని వచ్చి ప్రారంభించేందుకు ఇప్పటికే 5 లక్షలతో టెండర్ పిలిపించామని, కొద్దిపాటి మరమ్మతులతో స్కిట్ కళాశాలను నూతన హంగులతో ఏర్పాటు చేసి ఈ పర్యాయం
ఇంజనీర్ విద్యార్థులకు స్కిట్ కళాశాల అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలియజేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా సత్యవేడికి వెళ్ళి సత్యవేడిలో మీటింగ్ పెట్టుకుని నైట్ అక్కడే ఉండి మరుసటి రోజు పొద్దున్నే శ్రీసిటీకి వెళ్ళి ఆడ కొన్ని ఓపెనింగ్స్ చూసుకుని దాని తర్వాత కళాశాల మీదుగా మరి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. కళాశాల మీద పోయేటప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన ఏమన్నా 10 నిమిషాలు స్కిట్ కాలేజ్ దగ్గర ఆగి అవన్నీ చూసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి టైమింగ్ బట్టి ఆయన అనుకూలత బట్టి డెఫినెట్ గా చేస్తాం. కానీ నా ఆలోచన, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డెఫినెట్ గా ఈ అకాడమిక్ ఇయర్ లోనే స్కిట్ కాలేజ్ ఓపెన్ చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తాం. అందరూ దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా టెండర్ పిలిచాం. ఒక 5 లక్షలకి టెండర్ పిలిచి లోపల జంగిల్ గిరీస్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం 1-2 days లో. సో స్కిట్ కాలేజ్ కి పూర్వ వైభవం రావడం ఖాయం. శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారం గంగమ్మ ఆలయంలో భక్తులకు అంబళ్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారం గంగమ్మ జాతర చాటింపు. ఈ సందర్భంగా గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అంబళ్లు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారం ప్రతి సంవత్సరం జాతర ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా మంగళవారం రాత్రి గంగమ్మ అమ్మవారి చాటింపు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 13, 14 తేదీలలో గంగమ్మ జాతర జరుగుతుందని, 13వ తేదీ పొన్నాలమ్మ అమ్మవారికి పొంగళ్లు, రాత్రి అమ్మవారి కొలువు, 14వ తేదీ గంగమ్మ ఆలయం వద్ద అమ్మవారిని నిలుపు, రాత్రి నిమజ్జన కార్యక్రమం ఉంటుందన్నారు. గంగ జాతర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి సారె అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గంగ జాతరను మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, కందపు శెట్టి, వెంకట మునిరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి అంబిళ్ళ కార్యక్రమం జరిగింది. ఈరోజు 10 గంటలకి, రాత్రి 10 గంటలకి సాటింపు జరుగుతుంది. ఆ పెద్దలు, గ్రామ పెద్దలు, వార్డు ఇన్ఛార్జీలు అంతా పాల్గొంటారు. ఈరోజు జరిగిన కార్యక్రమం మొన్న వారం పోయి మన బొద్దల సుధిరెడ్డి గారికి తెలియజేశారు. గ్రామ పెద్దలు, గ్రామ కమిటీలు అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. గౌరీ శాసనసభ్యులు బొద్దల సుధిరెడ్డి ఆధ్వర్యంలో రేపు వచ్చే మంగళవారం సాయంత్రం 3 గంటలకి సారి తీసుకొస్తారు కుటుంబ సమేతంగా. దాంట్లో పాల్గొన్న నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ పెద్దలు అందరూ భారీ ఎత్తున పాల్గొంటారు. అనంతరం రేపు వచ్చే మంగళవారం 4 గంటలకి పానగల్లు పొంగలు జరుగుతుంది, పొనలమ్ముకుంటారు పొంగలు జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 10-11 గంటలకి ఈ గంగమ్మ తల్లి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత 4 వార్డులు తిరిగి మళ్ళా బుధవారం తెల్లారితో 10-10:30 ఇక్కడికి వచ్చి నిలుస్తుంది. కాబట్టి అందరూ కూడా గ్రామ పెద్దలు, గ్రామ వార్డు అందరూ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేసి అది మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఐశ్వర్యాలు గ్రామ పెద్దలకి అందరికి కూడా, గ్రామ వార్డు వాళ్ళకి అందరూ కూడా పిలుపునిస్తున్నాము. కులాలు మతాలు అతీతంగా పాల్గొని బ్రహ్మాండంగా బొద్దల సుధిరెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుందని ఈ సమస్య చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా, గ్రామ పెద్దలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రభాతంలో శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయం సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయని అన్నారు. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు అని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9:45 సర్వరథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుందని ఆయన చెప్పారు. వసంతోత్సవాలు జరిగే 3 రోజులు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు
శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలను స్వప్న తిరుమంజనం నిర్వహించనున్నామని తెలిపారు. రాత్రి 7:30 నుండి 8:30 వరకు ఆలయ 4 మాడవీధులలో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారని, భక్తులందరూ అమ్మవారి కృపపాత్రులవ్వాలని పిలుపునిచ్చారు. కాగా భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని, ఈ ఉత్సవాల కారణంగా మే 11 నుండి 13వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల సేవను టీటీడీ రద్దు చేసిందని టీటీడీ వారు ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారి ఆలయానికి హైదరాబాద్కు చెందిన దాతలు స్వర్ణకుమార్ రెడ్డి 8 పరదాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ జి రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బారాయుడు, ప్రసాద్, సుభాస్కర్, ఎన్విఎస్ఓ జి సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుధ విశ్వప్రియే విశ్వమనోనుకూలి తత్వాద పద్మన్మహి సన్నిధ సాక్షాత్ మహావిష్ణువు ధర్మపత్ని అయినటువంటి మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయళ్ళ వారి వసంతోత్సవం ప్రతి సంవత్సరము వైశాఖ మాసం పౌర్ణమికి స్వర్ణరథంతో అధ్యాష్టంగా త్రిదిన సంకల్పముగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది. అంతకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిలాల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వర్తించబడదు. ముఖ్యముగా మనము ఏ విధముగా పండగ దినములలో ఇంటిని పరిశుభ్రంగా శుద్ధి చేసుకుంటామో అదే విధముగా సాక్షాత్ ఆ అమ్మవారి యొక్క ఆలయాన్ని అందరము చేరి, భక్తులందరూ చేరి యొక్క ఆలయానికి క్రిమికీటకాలు రాకుండా ఎటువంటి క్రిమికీటకాలు మంచి సువర్ణమైనటువంటి లేపనములతో అమ్మవారికి పసుపు, చందనము, గంధము మొదలైనటువంటి లేపనాలతో తయారు చేసిన లేపనాన్ని గోడలకు చేసి ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా ఈ యొక్క లేపనము తయారు చేసి గోడలకు పోసి ఆ యొక్క ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించబడింది. ముఖ్యంగా ఈ యొక్క ఆలయ శుద్ధి అయిన తర్వాత 10వ తేదీ అంకురార్పణ కార్యక్రమంతో వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. పాంచరాత్ర ఆగమసారముగా ఈ యొక్క వసంతోత్సవం నిర్వర్తించబడింది. ముఖ్యంగా అమ్మవారు 11వ తేదీ మధ్యాహ్నము అమ్మవారికి తన ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం తోటతో వేయించేసి అమ్మవారి అక్కడ అలంకార అభిషేక స్థపన తిరుమంజనము నడిచి తదుపరి అలంకార భూషితురాలే అక్కడనే ముంజ సేవ నిర్వర్తించి తదుపరి సాయంకాలము పురవీధుల్లో ఊరేగించుతూ అమ్మవారి యొక్క ముఖ్యముగా 2వ రోజు వైశాఖ పౌర్ణమి రోజు అమ్మవారు విశేషముగా స్వర్ణరథంతో ఊరేగింపు చేస్తూ ఈ వైశాఖ మాసంలో ఇచ్చేటువంటి సూర్యుని యొక్క ప్రతాపాన్ని తగ్గిస్తూ అమ్మవారి స్వర్ణకాంతులతో ఈ ఊరేగింపు చేస్తూ అమ్మవారి యొక్క పురవీధుల్లో ఊరేగింపు. అదేవిధంగా 3వ రోజు కూడా సాయంకాలం ఉత్సవమైన తర్వాత పూర్ణాహుతితో అమ్మవారి యొక్క ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం పరిసమాప్తం. ఈ వసంతోత్సవానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని సౌకర్యాలు చేస్తున్నది. కావున భక్తులందరూ కూడా ఈ వసంతోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు. రాస్ మునిరత్నం వర్ధంతి సందర్భంగా ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ డాక్టర్ గుత్తా మునిరత్నం 4వ వర్ధంతి సందర్భంగా పానగల్ శ్రీకాళహస్తి రాస్ మహిళా వాణి కార్యాలయ ఆవరణంలో రాస్ మహిళా పొదుపు సంఘాల సభ్యులు సౌకర్యార్థం టాటా ట్రస్ట్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ మెగా వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ డాక్టర్ గుత్తా మునిరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన పిమ్మట ఈ శిబిరాన్ని ఉద్దేశించి సంచాలకులు నాగరాజ్ మాట్లాడుతూ 1981లో రాష్ట్రీయ సేవా సమితిని ఏర్పాటు చేసి 41 సంవత్సరములు నిరాటంకంగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర మొదలు పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీలలో లక్షలాది పేద కుటుంబాలను కుల మత ప్రాంతాలకు అతీతంగా సేవ చేసిన ఘనత, మహిళా సాధికారత కోసం ప్రధాన భూమిక పోషించి మార్గదర్శి, నిరాడంబరమైన జీవితంలో పేదలు,
కార్యకర్తల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడిని తెలుపుతూ జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అధికముగా ఉన్నందున ఈ జబ్బుని ఆదిలోనే గుర్తించకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పురుషులకు రక్తపోటు, మధుమేహం, హైపటైటిస్ బి&సి, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించి అన్ని పరీక్షలు ఉచితంగా చేయబడినవి. అదేవిధంగా కెనరా బ్యాంక్ వారు సహకారంతో కొంతమంది పేదలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లు వెంకయ్య బాబు బృందం, హేమంత్ కుమార్, రెడ్డి కుమారి, మెహతాజ్, అమరావతి, మహేంద్ర, సంఘ సభ్యులు, క్లస్టర్ లీడర్లు, రాస్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు 50 డస్ట్బిన్స్, 20 బార్గేట్స్, 200 గోడ పత్రికలు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం సభ్యుల వారి అభ్యర్థన మేరకు వితరణ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆత్మీయ అతిథిగా తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవనీయులు శ్రీ జయకుమార్ మరియు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతి మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ, ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి సిబ్బంది అభ్యర్థన మేరకు వితరణగా డస్ట్బిన్స్, బ్యారిగేట్స్ మరియు గోడ పత్రికలను అందజేయడం జరిగిందని తెలియజేశారు. గంగమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో అమ్మవారి పెట్టుబడి చీరలు, ఆడపడుచుల కోసం అతి తక్కువ ధరల్లో కాంచీపురం పట్టు చీరలను, అలాగే మగమహారాజుల కోసం అతి సరసమైన ధరల్లో బ్రాండెడ్ క్యాజువల్ షర్ట్స్ మరియు టెక్స్టైల్స్ క్లాత్లను అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఇటువంటి ఆఫర్లే కాకుండా అన్ని విభాగాల్లో 1+1 మరియు 1+2 ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. గంగమ్మ జాతర సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఈ సందర్భాన్ని, గంగమ్మ జాతర సందర్భాన్ని పురస్కరించుకొని గంగమ్మ తల్లి దేవస్థానానికి 50 డస్ట్బిన్లు, అలాగే 15 బ్యారిగేడ్లు, 2000 గోడ పత్రికలను మేము వితరణగా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మా శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ఇస్తుందనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.